హలో గైస్, ఇప్పుడైతే మేము మా అమ్మ మీద వీళ్ళమ్మ మీద ఒక ప్రాంక్ వీడియో అయితే చేయబోతున్నాం. వీడు మామూలుగా మా ఇంట్లో అందరికి ఎదురెదురు మాట్లాడుతుంటాడు. సో ఇప్పుడు దాన్నే మేము ప్రాంక్ వీడియో లాగా చేయబోతున్నాం. ఎందుకంటే వీడు అట్లా మామూలుగానే ఎదురు మాట్లాడతారు కాబట్టి ఇప్పుడు కూడా ఎదురు మాట్లాడుతున్నారంటే అందరు ఈజీగా నమ్మేస్తారు అన్నట్టు అదే వీడియో ప్రాంక్ లాగా అయితే చేయబోతున్నాం. వీడియో అయితే చివరి వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, మంచిగా చూడండి. ఓకే, ఇప్పుడు ఫోన్ పట్టుకునే ఉంటావా కార్తీక్? నీకు ఫోన్ నువ్వు ఎందుకు తీసుకున్నావు? అయిపోయినా గృహప్రవేశం వీడియోస్ చేసుకుంటే ఫోన్ చేసి డిస్టర్బ్ చేసేది. ఇప్పుడు కూడా అట్లనే మధ్యలో పోతున్నావు. ఒకటి దారం దమ్ము కూడా కావాలి. అరే చిన్న పోయిరారా, పని చేయడానికి వచ్చినా. అరే పొయ్యి వస్తే ఇప్పుడు ఇంట్లో ఉన్నాను కదా కార్తీక్, నిన్ను అడుగుతున్నది. మరి ఏమిట్టుకున్నావు ఇక్కడ? వచ్చినా నేను పని చేయడానికి వచ్చినా. మరి పొద్దున మీ అమ్మ పోయేటప్పుడు పోయింది అయిపోతున్నాయి కదా, ఏమి వచ్చి ఉన్నావు అంట. చికెన్ తినకే కూర్చున్నావేమో, నిన్న తిన్నా సరిపోయలేదా? పోయిరాదు జరా. అయితలేదు. అరే ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? పోనీ పోనీకి మీరు పోతే పోరి ఎందుకు వచ్చినావు? మన చెప్పు నీకుదా నీకు ఫస్ట్ చెప్తున్నా, నాకు అయితలేదు. ఎందుకు తగ్గుతున్నావా? అది మొగడై పుట్టి నువ్వు ఆడదామై పుట్టింటే అయిపోతున్నాయి. పోయో సేమ్ అవుతుందంట. నాకు అయితలేదు అక్క, మీరేమన్నా చేసుకోరు. అవును చెప్పిన ఇతని పెద్ద మళ్ళీ వాళ్ళమ్మ ఎదురు మాట్లాడదు అది ఇదే అని అంటాడు. జర పోయో సేమ్ అయిందంట. అక్క నాకు అయితలేదు అక్క, మీరు ఏమన్నా చేసుకోరు. బండి తీసుకొని పోయిరా. బండి తీసుకొని నాకు అయితలేదు. ఈయన మాటలన్నీ రికార్డ్ చేసి వాళ్ళ అమ్మకి పెడతా. వాళ్ళమ్మ నమ్ముతలేదు కదా ఏమని చెప్తే. మీ అమ్మ పుచ్చుకు 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 అనుకుంటుంటది, కొడుకు ఏం చూడదు మీ అమ్మ. చూడదు ఓవర్ చేయదురా, కొడతావా? ఈ షాప్ కి పొమ్మంటే ఫస్ట్ ఇయర్ మీ అమ్మకి పెడతానులే ఇదంతా. మీ అమ్మ ఓ పెద్ద నా కొడుకు పోయి తీసుకురాయిందంట. జాంగీర్ షాప్ ఎంత దూరం ఉంది? తిని ఇట్లా 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 తిని ఇట్లా పల్లెలాక పనుకుంటా నేను. అదే మరి అదే వస్తుంది. అదే అంటున్నా నేను. నా ఇష్టం, నా ఇష్టం, నీకేమే మాట్లాడుతున్నావు? కార్తీకు నువ్వు ఓవర్ చేయకు. చెప్పిన పని చేయని. అరే చెప్పిన పని చేయనీకి ఏమైంది? అవును ఇప్పుడు ఇంకా స్కూల్ చదువుతున్నాం సార్. పోయడానికి ఏమైంది? నీకు అవతల మంది పిల్లలు చెప్తే బాగా కాదు. ఇప్పుడు షాప్ కి పోనీకి ఏమైంది అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చింది షాప్ కి పోనీకే కాదంటే పోతే ఏమవుతుందంట? ఎందుకు అయితలేదు? అదే ఏమిటికి పోయినావు చెప్పు. 2 సార్లు షాక్ అయిపోయాను. బిస్కెట్ ప్యాకెట్ అవన్నీ తాగమని పంపించలేరా? కాదురా, నేను ఒక నిమిషం ఉండు. నేను ఈడ షాప్ కి పోనీకి వచ్చిలేనంటే మళ్ళీ షాప్ పోనీకి వచ్చినాను. మరి ఎందుకు వచ్చినావు? నేను ఊగా ఉండడానికి వచ్చిన ఇడికి. ఊకెందుకుంటావు? చెప్పు ఉండదు. మీరు చెప్తే మీరు చెప్పడానికి ఎందుకున్నావు? మీరు ఎవరు చెప్పడానికి? ఎందుకున్నాను? మిల్లు కాదుగా, మీరు ఎవరు చెప్పడానికి? మా ఇల్లు మిల్లు కాదుగా, ఎవరు చెప్పడానికి? నా ఇల్లు పూరి నన్ను ఫస్ట్ లో నుంచి జాంగీర్ షాప్ కి పోయిరా అంటే పోనీకి శాత కాదు, కానీ నేను ఊకొచ్చి ఉండడానికి వచ్చిన. అదే ఎందుకున్నావు? పోనుండి పొద్దునే మీ అమ్మేంట నా ఇష్టం. బస్ లో పుచ్చుకు 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 అనుకుంటా. నా ఇష్టం. ఇప్పుడు ఇష్టం. నా ఇష్టం.
మేము హైదరాబాద్ పోయినా కొమ్మలు వచ్చినాయా? నువ్వు మధ్య వచ్చినట్టు తంత ఈయనే ఏంటో ఎక్కైతుందే నువ్వు ఎంత మాట్లాడుతున్నావు? నాకంటే పెద్ద అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందా తెలియదా ఊక తిను నీకు తెలియదు కప్పు మీ అమ్మనే నేను మస్తు సాకుతావే అప్ప. ఆశు వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి అమ్మ మాట్లాడుతుంది. వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి వాళ్ళ అమ్మ అసలు నమ్మని కూడా నమ్మలేదు. ఇప్పుడు చెయ్యి. వీడియో ప్రూఫ్ లేదా మన దగ్గర? అయితే నన్నవన్నీ పెడతాం. అదే నమ్ముతారు కాబట్టి ఏ ఎందుకు తెలియదా? ఏం తెలియదు? ఏం తెలియదు చెప్పు. పొద్దుకే తిరిగినా నాకు తెలుస్తుంది ఎన్నిసార్లు తిరిగినావు? ఉస్మానియా బిస్కెట్లు ఒక్కటి నువ్వు తెచ్చింది అంతే. ఎన్నిసార్లు తిరిగినాం? మొగోన్వి కాదా? పోనీకే లేదా? గాజులు వేసుకో మేము పోతాం. నువ్వు గాజులు వేసుకో మేము పోతాం. మరి ఎందుకు కూర్చుంటావు? నా ఇష్టం. మొగోడు చేసే పనులు మొగోడు చేయాలి. షాప్కి పోయి దేవుని పని మొగోడు చేసే పనే కదా. మొగడు చేసే పనే కానీ నాకు అయితే లేదు. ఎందుకు అయితే లేదు? ఎందుకు అయితే లేదు అంటున్నా. నాకు అయితే లేదు అది. అదే ఎందుకు అయితే లేదు? నాకు అయితే లేదు అంతే. ఏమైతుంది నాకే తిని కూర్చుని తిని కూర్చుని నీకు ఎత్తదు తెలుస్తుంది. అది ఒకటి శాంతనే కదని. మళ్ళీ ఏమన్నా అంటేనేమో మా తమ్ముడిని షేరరు, మా తమ్ముడిని పెట్టుకున్నారు. ఇంకా మీ అమ్మ అంటేమో వాడు అంటేనే ఇచ్చేస్తారు. వాడు ఎంత చేసినా తిట్టుకుంటానే ఉంటారు వాళ్ళని అని మీ అమ్మ వారుసలేరు. హలో అక్క, జరగీతంది జాంగీర్ షాప్ కి పోయిరా అంటే నేను పోయిరానని ఎక్కువ మాట్లాడుతున్నాడు. నిఖిత ఎందుకంతగా మాట్లాడుతున్నాను అంటే నేను నీ అంతస్తుడు ఇప్పుడు నువ్వు మధ్యలో వచ్చినావంటే అని అంటున్నాడు. అమ్మనేమో నువ్వు మధ్యలో ఎందుకు వస్తున్నావా, నీకేం తెలియదు, నువ్వు ఫస్ట్ పక్కకు అని అంటున్నాడు. చెప్పు నీకు తను చెప్పు నిఖిత మళ్ళీ మేము చెప్తా దాన్ని వారు చెప్పు మళ్ళా చెప్తావా అని అంటున్నాడు. ఏంది మా వస్తాడే సాయంత్రం ఎక్కుతా రేపు పొద్దున ఎక్కుతా. అరే నేను వస్తా అని చెప్పినా ఇప్పుడు నేను ఏమన్నా నీకు సౌండ్ తక్కువ చేసి మాట్లాడుతున్నా. నాకు అట్లా అనిపిస్తుంది సౌండ్ తక్కువ అట్లనే. అమ్మా నేను పోయి వచ్చిన పొద్దుకి 16 సార్లు తిరిగితే మళ్ళీ నాకు నేను పంచాయతీకి వచ్చినా నేను కరెక్ట్ రాలేదు. వాడు ఏమంటాడు నేను పంచాయతీకి వచ్చిందని ఏం నేను మమ్మల్నేమో మీరే వారు ఉండండి ఓకే మమ్మల్నేమో మీరే వారు ఈడెందుకు ఫస్ట్ అని అంటున్నాడు. మమ్మల్ని మీరే వారు ఈడుండండి ఇంకా మీరు ఇంట్లో నుంచి పోండి ఫస్ట్ అని అంటున్నాడు. అవు మళ్ళా అవనే పో అని అన్నప్పుడు మీకేమే ఏంది ఎప్పుడు అన్నది మా అమ్మ పో అని అవ్వ నన్ను అంటలేదు మీరు ఇంట్లోకి మీరెవరు అన్ని నేను వచ్చి కూర్చున్నాను ఎందుకు వచ్చి కూర్చున్నావు ఒక పో అని చెప్పినాము. నా ఇష్టం నేనైతే ఇక్కడ కూర్చున్నా. నువ్వెందుకు ఏడుస్తున్నావే? ఆడపోయి వాళ్ళమ్మ చెప్తుంది కదా మేము చెప్తే ఏ కాదు మా ప్రాంక్ చేసి మందాక మధ్య లేకపోదు. మీరు చెప్పాక ఆశగా మా అమ్మ బాగా ముక్కలు ఇట్లా ఇట్లా తింటుంది. ఎవరేమనుకోకండి మరి అందుకే కదా ఆ మాట దప్పుతారంటే అదే ప్రాంక్ వీడియో చేసినాం. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.